మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 3 అతిశక్తివంతమైన హోలీ పౌర్ణమి. ఈ గ్రహణం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు మంచి జరుగుతుంది. నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. మానవుని తలరాతను మార్చగలిగే శక్తి నిమ్మకాయకు ఉంది. నిమ్మ చెట్టు దేవతా వృక్షం. నిమ్మకాయకు దైవశక్తి, ప్రకృతి శక్తి పుష్కలంగా ఉంటాయి. ఈ పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున చేసే నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మన చేతితో మనం చేసుకునే ఈ పరిహారం వల్ల ఇంటిపరంగా ఉన్న నరదృష్టి, నలుగురి ఏడుపులు, సంపాదన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ నిమ్మకాయ పరిహారాన్ని గ్రహణ ప్రారంభమయ్యే ముందు రోజు చేసుకోవాలి. గ్రహణం పట్టే టైంకి పరిహారం పూర్తి అయిపోవాలి. నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయటం వలన పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకు ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు సంతోషంగా ఉండడానికి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి, వివాహం కాని వారికి వివాహం జరగడానికి, సంతానం లేని వారికి సంతానం కలగడానికి, ఆరోగ్యం ఆయుష్ పెరగడానికి, ఇలా అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. అంతేకాదు ఈ పౌర్ణమి గ్రహణం కలిసిన రోజు నిమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే మీ అదృష్టం మారి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ దరిద్రమంతా తొలగిపోతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మనల్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో తరచూ గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య కలహాలు, అత్తాకోడళ్ల పోరు, ఆడబిడ్డల పోరు, ఇలాంటి సమస్యలు మన మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒక్కోసారి భగవంతుని కూడా నిందిస్తూ ఉంటాం. భగవంతుడా, మేమేం పాపం చేశాం, ఎందుకు మమ్మల్ని ఇంతగా ఏడిపిస్తూ ఉన్నావు అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా చెప్పుకుందామంటే వాళ్ళు నవ్వుతారేమో, చులకన చేస్తారేమో అని బాధలు మనలోనే దాచుకుని సతమతమవుతూ ఉంటాం. అలాంటి సమస్యలు ఏమున్నా సరే ఈ నిమ్మకాయ పరిహారంతో చిటికలో మాయమైపోతూ ఉంటాయి. ఎందుకంటే నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. మానవుడి తలరాతను మార్చగలిగిన శక్తి నిమ్మకాయకు ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేకపోయినా నిమ్మకాయతో చేసే పరిహారం తలరాతను మార్చగలదు. నిమ్మకాయతో చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద పెద్ద మహానుభావులు కూడా పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజు కోసం ఎదురు చూస్తారు. అందులోనూ ఈ పౌర్ణమి గ్రహణం కలిసి కొన్ని అద్భుత యోగాలతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా శక్తివంతమైన విషయం కాబట్టి తప్పకుండా ఈ రోజున నిమ్మకాయ పరిహారం చేయండి. కొంతమందిని దరిద్రం పట్టి పీడిస్తుంది. ఏలినాటి శని పట్టిందేమో అనిపిస్తుంది. చేసే పనుల్లో లాభాలు రాకపోవటం, చదువుకున్న ఉద్యోగాలు రాకపోవటం, కుటుంబంలో గొడవలు, పిల్లలకు అనారోగ్య సమస్యలు వంటివి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా నరదృష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత సంపద ఉన్నా నరదృష్టి ముందు ఏమీ చేయలేం. ఎందుకంటే జనాల చూపులు చాలా భయంకరమైనవి. పాత బట్టలు కట్టుకున్న కొత్తవిగా చూడటం, పచ్చడి తిన్న పరమాన్నంలా భావించటం, బాధల్లో ఉన్న సంతోషంగా కనిపించటం వంటివి ఉంటాయి. ఎదురింటి వారు, ఇరుగు పొరుగు వారు ఎప్పుడూ దృష్టి పెడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కొనుక్కుంటున్నారు, బంగారం చేయించుకుంటున్నారా, అందంగా ఉన్నారా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి నరదృష్టి వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. నరదృష్టి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు అమ్ముకోవటం, అప్పుల పాలవటం, మానసికంగా శారీరకంగా బలహీనపడటం, తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటికీ నిమ్మకాయ తిరిగిలేని సమాధానం ఇస్తుంది. ఎవరైతే మిమ్మల్ని నాశనం కావాలని కోరుకుంటారో ఆ చెడు వాళ్లకే తిప్పి కొట్టేలా, దిష్టంతా పోయేలాగా ఈ నిమ్మకాయ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పౌర్ణమి గ్రహణం కలిసిన రోజుకు సరి సమానమైన పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. దీన్ని అస్సలు వదులుకోవద్దు. వేలకు వేలు ఖర్చు చేయవలసిన పని లేదు. నమ్మకంతో చేయండి, అప్పుడే ఫలిస్తుంది. నమ్మకం లేకపోతే అది విషంతో సమానం. ఈ పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున గోర్లు కొరుక్కోవటం,
షేవింగ్ చేసుకోవటం, క్రాఫ్ట్ చేసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, తలకు నూనె రాసుకోవటం వంటి పనులు ఈ ఒక్కరోజు చేయకండి, దరిద్రం పడుతుంది. సాధారణంగా గ్రహణ సమయం అంటే ఏదో కీడు జరుగుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి గ్రహణ సమయం అనేది మనలోని ప్రతికూలతను తొలగించుకుని సానుకూల శక్తిని ఆకర్షించడానికి ప్రకృతి మనకు ఇచ్చే ఒక అద్భుతమైన కిటికీ వంటిది. ఈ పవిత్రమైన పౌర్ణమి మరియు చంద్రగ్రహణ సమయాల్లో నిమ్మకాయతో చేసే ఒక చిన్న పరిహారం ద్వారా కటిక పేదవాడు సైతం తన దరిద్రాన్ని వదిలించుకొని ధనవంతుడిగా మారే అవకాశం ఉంది. ఈ పరిహారం కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక కొన్ని తాంత్రిక మరియు జ్యోతిష్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ పరిహారాన్ని మీరు గ్రహణం ప్రారంభం అవడానికి ముందే పూర్తి చేయాలి. అంటే గ్రహణం పడుతుంది అన్న సమయానికి మీ ఇంట్లో ఈ ప్రక్రియ అంతా సిద్ధమైపోవాలి. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువులు చాలా సామాన్యమైనవి, మన వంటింట్లో దొరికేవే. అవే నిమ్మకాయ, ఉప్పు, పసుపు, కుంకుమ, 2 కర్పూర బిళ్ళలు మరియు నల్ల నువ్వులు లేదా ఆవాలు. మీ ఇంట్లో వీటిల్లో ఏవి అందుబాటులో ఉంటే వాటిని తీసుకోండి. ఈ వస్తువుల గురించి తెలుసుకునే ముందు వాటి విశిష్టతను కూడా మనం అర్థం చేసుకోవాలి. నిమ్మకాయ సాక్షాత్తు శక్తి స్వరూపం. ఇది మన చుట్టూ ఉన్న దుష్టశక్తులను, దిష్టిని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం. సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి ఇది నెగిటివ్ ఎనర్జీని హరించి వేస్తుంది. పసుపు మరియు కుంకుమలు మంగళకరమైనవి. ఇవి దైవత్వాన్ని ఆహ్వానిస్తాయి. ఇక ఆవాలు లేదా నల్ల నువ్వులు గ్రహదోషాలను, ముఖ్యంగా రాహుకేతువుల ప్రభావాలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కర్పూరం అనేది దైవికమైన అగ్నిని సూచిస్తుంది. ఇది పరిసరాలను శుద్ధి చేస్తుంది. ముందుగా ఈ పరిహారం ప్రారంభించేటప్పుడు ఒక మంచి తాజా నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయపై ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకోవటం మంచిది. ఎందుకంటే మనం చేసే ప్రక్రియ సంపూర్ణ ఫలితాలను ఇవ్వాలంటే వస్తువుల నాణ్యత కూడా ముఖ్యం. ఆ నిమ్మకాయను జాగ్రత్తగా సగానికి కొయ్యండి. ఇప్పుడు 2 భాగాలుగా మారిన ఆ నిమ్మకాయలో ఒక బద్దకు పసుపును పూర్తిగా రాయండి. పసుపు అనేది క్షేత్ర పాలకులకు మరియు అడ్డంకులను తొలగించే గణపతికి చిహ్నం. 2వ నిమ్మకాయ బద్దకు కుంకుమను రాయండి. కుంకుమ శక్తిని, రక్షణను సూచిస్తుంది. ఇలా పసుపు, కుంకుమను రాసిన నిమ్మకాయ బద్దలు మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని బయటకు పంపి లక్ష్మీ కటాక్షాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో ఒక పక్కన ఉప్పు, మరో పక్కన పసుపు, ఇంకో పక్కన కుంకుమను విడివిడిగా వేసుకోండి. వాటితో పాటు కొన్ని ఆవాలు లేదా నల్ల నువ్వులు, 2 కర్పూర బిళ్ళలు మరియు మనం సిద్ధం చేసుకున్న నిమ్మకాయ బద్దలను ఆ ప్లేట్లో పెట్టుకొని ఇంటి బయటకు వెళ్ళాలి. అంటే గడప లేదా సింహద్వారం అనేది ఇంటికి రక్షణ కవచం లాంటిది. గ్రహణ సమయంలో బయట ఉండే అశుభ శక్తులు లోపలికి రాకుండా ఉండాలన్నా, ఇంట్లో ఉండే దరిద్రం బయటకు వెళ్ళాలన్నా గడప దగ్గర ఈ పరిహారం చేయటం అత్యంత శ్రేష్టం. ఇప్పుడు మీ ఇంటి సింహద్వారం దగ్గర గడపకు అటు ఇటు అంటే 2 వైపులా నేలపై కొంచెం కొంచెం ఉప్పును వేయండి. ఉప్పు వేయటం వల్ల అక్కడ ఒక రకమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. ఆ ఉప్పుపై మనం ముందుగా పసుపు, కుంకుమ రాసి పెట్టుకున్న నిమ్మకాయ బద్దలను ఉంచండి. ఒకవైపు పసుపు బద్ద, మరోవైపు కుంకుమ బద్ద ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆ నిమ్మకాయ బద్దలపైన కొన్ని ఆవాలను లేదా నల్ల నువ్వులను వేయండి. ఇవి వేసేటప్పుడు కింద పడకుండా నిమ్మకాయ పైనే పడేలాగా తక్కువ మొత్తంలో వేయాలి. ఈ ఆవాలు గ్రహణ కాలంలో వచ్చే విషకిరణాల ప్రభావాన్ని అడ్డుకుంటాయి. ఆ తర్వాత ఆ ఆవాలపైన మళ్ళీ కొంచెం పసుపు మరియు కొంచెం కుంకుమను చల్లండి. ఇది ఆ ప్రక్రియకు మరింత శక్తిని ఇస్తుంది. చివరిగా ఆ నిమ్మకాయలపైన ఒక్కో కర్పూర బిళ్ళను ఉంచి వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నప్పుడు మీ మనసులో ఉండే కోరికలను, మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ఆ పరమేశ్వరుణ్ణి లేదా మీకు ఇష్టమైన దైవాన్ని వేడుకోండి. ఇలా నిమ్మకాయపై కర్పూరం వెలిగించడం వల్ల కలిగే సానుకూల ప్రకంపనలు మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియ వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా నశించిపోతుంది. ముఖ్యంగా చంద్రగ్రహణం వల్ల మీ ఇంటిపై లేదా మీ కుటుంబ సభ్యులపై ఏవైనా దోషాలు పడే అవకాశం ఉంటే అవి ఈ పరిహారం ద్వారా తొలగిపోతాయి. గ్రహణ సమయంలో చంద్రుని శక్తి క్షీణిస్తుంది కాబట్టి ఆ సమయంలో మనలోని మనోబలం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పరిహారం ఆ బలహీనతను పోగొట్టి మనకు మానసిక ప్రశాంతతను మరియు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత గ్రహణ సమయం ముగిసే వరకు దానిని అలాగే ఉంచాలి. గ్రహణం పూర్తిగా వీడిన తర్వాత కానీ లేదా మరుసటి రోజు ఉదయం కానీ మీరు ఇంటి వాకిలి కడిగే ముందు ఒక ముఖ్యమైన పని చేయాలి. గడప దగ్గర మనం పెట్టిన ఆ ఉప్పు, నిమ్మకాయలు, ఆవాలు మరియు కర్పూర అవశేషాలను ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదా పాత పేపర్లో కానీ వేసి జాగ్రత్తగా చుట్టేయండి.
వీటిని నేరుగా చేతులతో తాకకుండా చూసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ తాకినా పర్వాలేదు, కానీ వెంటనే చేతులు కడుక్కోవాలి. ఈ మూటను తీసుకుని వెళ్ళి ఇంటికి దూరంగా ఎవరూ తొక్కని చోట లేదా చెత్త కుండీలో పడవేయండి. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖం కూడా కడుక్కోవాలి. ఆ తర్వాతే ఇంటి వాకిలిని నీళ్లతో శుభ్రంగా కడిగి అందమైన ముగ్గును వెయ్యాలి. ఇలా చేయటం వల్ల గ్రహణ ప్రభావంతో ఏర్పడిన అశుభం తొలగిపోయి ఇల్లు మళ్ళీ లక్ష్మీకళతో శోభిల్లుతుంది. ఇది చాలా సరళమైన పరిహారం. దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు. ఇంట్లో ఉండే సామాన్యమైన వస్తువులతోనే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయకు గ్రహణ దోషాలను హరించే శక్తి ఉంది. ఉప్పు మరియు ఆవాల కలయిక దుష్టశక్తులకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. మొదటిది, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి వస్తుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి లాభాల బాట పడుతుంది. రెండవది, ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. గ్రహణ దోషం వల్ల కలిగే మానసిక ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. మూడవది, భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తగ్గి సఖ్యత పెరుగుతుంది. కటిక పేదరికంలో ఉన్నవారు సైతం ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మన చుట్టూ ఉండే కంటికి కనిపించిన ప్రతికూల శక్తులను పారద్రోలడానికి ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం ఈ గ్రహణ సమయం. కాబట్టి ఈ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసిన ఈ అద్భుత సమయంలో ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక ఆచరించండి. మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండుతాయి. శ్రద్ధ, భక్తి మరియు నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ పరిహారం విషయంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. కేవలం ఏదో చేస్తున్నాము కదా అని కాకుండా మీ దారిద్ర్యం తీరిపోతుందని బలంగా నమ్మి చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ ఇంటి గడప నుండి దురదృష్టం వెళ్ళిపోయి అదృష్టం లోపలికి ప్రవేశిస్తుంది. గ్రహణం అనేది ఒక పరివర్తన సమయం. ఈ సమయంలో మీరు చేసే ఈ చిన్న మార్పు మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇష్టదైవాన్ని స్మరించుకోవటం కూడా చాలా మంచిది. వీలైతే గ్రహణం తర్వాత పేదలకు తోచిన దానం చేయండి. ఇది మీరు చేసిన పరిహారానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. నిమ్మకాయ మరియు ఉప్పు కలయికతో ఉండే అద్భుత రసాయన మరియు ఆధ్యాత్మిక శక్తులు మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. గ్రహణం పడుతున్నప్పుడు ఇంటి గడప వద్ద వెలిగే కర్పూర జ్యోతి మీ జీవితంలోని కష్టాలనే మంచును కరిగించి వేస్తుంది. ఈ పౌర్ణమి చంద్రుని చల్లని దీవెనలు మరియు ఈ పరిహారం వల్ల కలిగే రక్షణ కవచం మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూస్తుంది. నల్ల నువ్వులు లేదా ఆవాలు మీ కర్మ దోషాలను హరిస్తాయి. పసుపు, కుంకుమలు మీ ఇంట్లో సౌభాగ్యాన్ని నింపుతాయి. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకుండా సిద్ధంగా ఉండండి. మీ వద్ద ఉన్న అన్ని సమస్యలకు ఈ చిన్న నిమ్మకాయ పరిష్కారం ఒక సమాధానం కాగలదు. సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది శాంతి మరియు ఆరోగ్యం కూడా. ఈ పరిహారం ఆ మూడింటిని మీకు ప్రసాదిస్తుంది. మన పెద్దలు చెప్పిన ఇటువంటి సూక్ష్మ పరిహారాలు పాటించడం వల్ల మన సంస్కృతిలోని గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకున్న వారం అవుతాము. ఏ పనైనా ప్రారంభించే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఫలితంపై ఆశతో కాకుండా కర్తవ్యంపై శ్రద్ధతో చేయండి. అప్పుడు ఆ దైవమై మీకు అండగా నిలుస్తుంది. ఈ పరిహారం ద్వారా మీ ఇల్లు ధన, కనక, వస్తు, వాహనాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గ్రహణకాలం ముగిసిన వెంటనే ఆ వ్యర్థాలను తీసివేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే అవి గ్రహణంలోని నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని ఉంటాయి కాబట్టి వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మార్చి 3వ తేదీన సంభవించే ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైన గ్రహణం. ఇది పాల్గొన పూర్ణిమ అనగా హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా హోలీ అంటే రంగుల పండుగ. అందరూ కలిసి ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ ఆడుకోవటం ఆనవాయితీ. కానీ ఈసారి పౌర్ణమితో పాటు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు రంగులు పూసుకోవటం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో ప్రకృతిలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు రంగులు పూసుకుంటే దురదృష్టం కూడా వెంటాడే ప్రమాదం ఉంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అంతలా హోలీ వేడుకలు జరుపుకోవాలనుకుంటే కేవలం ఉదయం 10 లేదా 11 గంటల లోపు మాత్రమే ఆడుకోవాలి. 11 గంటల తర్వాత ఒక్క చుక్క రంగు కూడా మీద పడకుండా చూసుకోవటం మీ శ్రేయస్సుకే మంచిది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. రాత్రి 6:47 ముగిస్తుంది. అయితే మధ్యాహ్నం 3:20 మనకు చంద్రుడు రాడు కదా.
అందుకే గ్రహణం పట్టడం మనకు కనిపించదు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6:10 చంద్రుడు వస్తాడు. ఇక అప్పటి నుండి 6:47 వరకు మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే 37 నిమిషాల పాటు మనకు గ్రహణం కనిపిస్తుంది. కానీ మనం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:47 వరకు కూడా గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పురాణ కాలం నుండి మన పెద్దలు చెప్తున్నట్లుగా గ్రహణ కిరణాలు గర్భిణీలపై పడితే అది గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. ఆ సమయంలో నిద్రపోకూడదు, ఆహారం తీసుకోకూడదు, గోళ్లు గిల్లటము, కూరగాయలు కొయ్యటము, కుట్లు వేయటం వంటి పనులకు దూరంగా ఉండాలి. కేవలం భగవంతుని నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉండటం వల్ల గర్భంలోని శిశువుకు రక్షణ లభిస్తుంది. అలాగే ఇంట్లో నిల్వ ఉంచిన పదార్థాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో వెలువడే రేడియేషన్ ప్రభావం ఆహార పదార్థాలపై పడకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, బియ్యము, పప్పులు, కూరగాయలు, పండ్లు, పెరుగు, పాలు మరియు నీళ్ల పాత్రల మీద దర్బలు వేయాలి. దర్బలకు ఆ విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా ఉంచే శక్తి ఉంటుంది. ఈ చిన్న పని చేయటం వల్ల మీ ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. సాధారణంగా గ్రహణం అనగానే అందరూ భయపడతారు. కానీ ఈ గ్రహణ సమయం ఒక ప్రక్షాళన సమయం లాంటిది. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఇంటి గడపకు ఒక ప్రత్యేకమైన ఆకుల తోరణాన్ని కట్టాలని మన మహర్షులు ఎప్పుడో సూచించారు. మరి ఆ ఆకులు ఏమిటంటే మామిడి, రావి, వేప. ఈరోజు ఈ 3 రకాల ఆకులను కలిపి తోరణంలాగా కడితే చాలా మంచిది. గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాల నుండి మన ఇంటిని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన పెద్దలు అనేక పరిహారాలను సూచించారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది మరియు ప్రభావవంతమైనది ఇంటి గుమ్మానికి రావి ఆకులు, మామిడి ఆకులు మరియు వేప కొమ్మలతో తోరణం కట్టడం. పవిత్రమైన రావి చెట్టు ఆకులకు, మామిడి ఆకులకు గ్రహణ కిరణాలను శోషించుకుని వాటిని నిర్వీర్యం చేసే అద్భుతమైన శక్తి ఉంది. వేప కొమ్మలకు నెగిటివ్ శక్తిని పాజిటివ్గా మార్చే శక్తి ఉంది. కనుక గ్రహణ ప్రారంభానికి కనీసం 1 గంట ముందుగానే ఈ రావి, మామిడి ఆకులను, వేప కొమ్మలను సేకరించి సిద్ధం చేసుకోవాలి. ఈ ఆకులను తోరణంలా గుమ్మానికి కట్టడం వెనుక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు అనేకం ఉన్నాయి. శాస్త్రీయంగా చూస్తే రావి చెట్టు నుండి, మామిడి చెట్టు నుండి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అత్యధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలో విషవాయువులు ప్రసరించినప్పుడు ఈ ఆకులు ఆ గాలిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. ఇక గ్రహణ సమయంలో విశ్వం నుండి వెలువడే అత్యంత హానికరమైన విషకిరణాలను మరియు ప్రతికూల తరంగాలను పిలుచుకొని వాటిని నిర్వీర్యం చేసే అసాధారణ శక్తి వేప కొమ్మలకు ఉంది. ఈ కొమ్మలు గడపకు ఉండటం వల్ల ఇంటి లోపలికి ప్రవహించే గాలి శుద్ధి చేయబడి మంగళకరమైన పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. శాస్త్రీయంగా వేప ఒక సహజ సిద్ధమైన క్రిమి సంహారిణి. గ్రహణ సమయంలో వాతావరణంలో జరిగే సూక్ష్మజీవులను, వైరస్లను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఆధ్యాత్మికంగా వేప చెట్టును ఆదిపరాశక్తి స్వరూపంగా, ముఖ్యంగా అమ్మవారి రూపంగా భక్తులు కొలుస్తారు. అందుకే దీనిని ఇంటి గడపకు కట్టడం వల్ల ఎటువంటి గ్రహపీడలు, నరదృష్టి లేదా దుష్టశక్తులు దరిచేరవు. గ్రహణ సమయంలో ప్రకృతిలో సంభవించే అల్లకల్లోలాన్ని తట్టుకుని ఇంటిని ఒక పవిత్రమైన నిలయంలా మార్చే శక్తి ఈ వేప కొమ్మలకే సొంతం. అందుకే మన సంస్కృతిలో వేపను దేవతా వృక్షంగా భావించి ప్రతి ఆపద సమయంలోనూ దానిని ఆశ్రయిస్తాము. ఈ గ్రహణం రోజున వేప, రావి మరియు మామిడి ఆకులతో కలిపి కట్టే తోరణం మీ ఇంటికి సంపూర్ణ రక్షణను, శుభాలను చేకూరుస్తుంది. అందుకే గ్రహణ సమయంలో వెలువడే కాలుష్యాన్ని, విషకిరణాలను అడ్డుకోవడానికి ఈ 3 ఆకులను కలిపి తోరణంలాగా గడపకు కట్టాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లల్లో ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీలకు గ్రహణ కిరణాలు తగిలితే కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం పడుతుంది. అటువంటి ప్రమాదాల నుండి రక్షణ కల్పించడానికి ఇంటి ప్రధాన ద్వారానికే కాకుండా అన్ని కిటికీలకు మరియు గదుల గుమ్మాలకు కూడా ఈ ఆకుల తోరణాన్ని కట్టాలి. ఏమీ లేదు, ఒక తెల్లటి దారానికి పసుపు రాసి ఆ పసుపు దారంతో 6 రావి ఆకులను, 6 మామిడి ఆకులను కలిపి తోరణంగా తయారు చేసుకుని గుమ్మానికి కట్టాలి. ఇక తర్వాత 2 వేప కొమ్మలను
గుమ్మానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కట్టుకోవాలి. అంతే. ఇలా ఈ 3 ఆకులను కట్టడం వల్ల ఇంటిపై ఉన్న నరదృష్టి, నరపీడ మరియు వాస్తు దోషాలు తొలగిపోతాయి. గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల శక్తులు ఇంటి గుమ్మం దాటి లోపలికి రాలేవు. ఈ పరిహారం వల్ల కేవలం గ్రహణ దోషాలే కాకుండా ఇంట్లో ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళనలు మరియు అనారోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. గడప దగ్గరే కాదు, కిటికీల దగ్గర కూడా ఈ 3 ఆకుల తోరణాన్ని కట్టుకుంటే మంచిది. ఇక గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆ ఆకులను తీసివేసి ఏదైనా పారే నీటిలో వెయ్యాలి లేదా చెట్టు మొదట్లో వేయాలి. అంతేగాని వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో చేస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని, గ్రహణ దోషాల ప్రభావం అస్సలు ఉండదు. ఈ 3 ఆకుల తోరణం మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. విషకిరణాల నుండి మనల్ని రక్షించడమే కాకుండా అద్భుతమైన అదృష్టాన్ని మరియు ధైర్యాన్ని ఈ ఆకులు ప్రసాదిస్తాయి. వీరి సంపదలతో తులతూగాలని కోరుకునేవారు ఈ పవిత్రమైన రోజున ఈ సాంప్రదాయాన్ని పాటించి శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ప్రకృతి ఇచ్చిన గొప్ప వరమని గుర్తించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.